హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెరీ షాకింగ్ అప్డేట్. నాకు తెలిసి నేనే ముందు చెప్తున్నాను అనుకుంటా. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, అలాగే హైప్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, కుదరకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే గట్టిగా 3 వారాలు ఉన్నాయి. ఇలాంటి షాకింగ్ అప్డేట్లతో పాటు రా అండ్ రస్టిక్ రివ్యూస్ కూడా వస్తూనే ఉంటాయి. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో దిస్ ఈస్ ఏ షాకింగ్ అండ్ బ్యాడ్ న్యూస్ ఫర్ పవన్. ఏ పవన్ అనేది నేను చెప్తా, మీరు కాసేపు ఓర్పుగా వినాలి. ఏమిరా అంటే, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది కదా, ఇప్పుడు 2 లెవెల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రోమో 2 కూడా వచ్చింది కదా. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి, లేదు డేటా బొక్క బ్రో అంటే ఇందులోనే చెప్తా. సో ఆల్రెడీ తెలుసు, ఉన్న 6గురిలో 4 పోతారు. ఎందుకంటే ఆ కత్తి ఇవ్వడం, ఆ కత్తి వేసి పొడవడం, చివరికి మిగిలేది ఫస్ట్ ప్రోమోలో సంజనా గారు ఎగిరిపోయారు, ఎమాన్యుల్ ఎగిరిపోయాడు. ఈ ప్రోమోలో దివ్య ఎగిరిపోద్ది, తర్వాత రీతు ఎగిరిపోద్ది. రీతు ఎలా ఎగిరిపోద్ది అంటే, డెమాన్ పవన్కి సంజన వచ్చి కత్తి కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ డెమాన్ పవన్తో అడుగుతాడు ఆ డీలు. ఒక డైలాగ్ బాగుంది. నేను పవన్ని కంటెంటర్ కింద సెలెక్ట్ చేయట్లే, నాతో పోటీ పడమని సెలెక్ట్ చేస్తున్నా, అవకాశం ఇస్తానని చెప్పి, అది మాస్ డైలాగు. అండ్ అలా అని చెప్పి ఋతువుకి పొడిస్తాడు. సో ఋతు ఈజ్ అవుట్. సో ఇప్పుడు ఇద్దరు పవన్లో ఆడతారు. ఇప్పుడు అసలు మజా ఏందిరా అంటే రెండో టాస్క్ ఏందిరా అంటే, అది రోడ్ టాస్క్. హిందీ బిగ్ బాస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆల్రెడీ అక్కడ ఇది అయ్యింది, టాస్క్ అయింది. సో ఈ టాస్క్లో ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్తా. ఈ టాస్క్లో ఈరోజు కళ్యాణ్ పడాలాకి ఫుల్ పాజిటివ్ అండ్ మాస్ ఎలివేషన్స్. ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా నచ్చిన కేజీఎఫ్, ఓజస్ గంభీర, పుష్ప, ఇంకేమున్నాయి రజనీకాంత్ సినిమాలు, కూలీ, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకొని గుద్దేస్తారు గట్టిగా. ఎందుకో తెలుసా, కళ్యాణ్ ఎలాగో మీకు అందరికీ తెలిసిందే, కళ్యాణ్ విన్ అయ్యాడు ఈ టాస్క్లో. ఈ టాస్క్ ఏమీ ఓన్లీ సపోర్టింగ్ టాస్క్ కాదు. అందుకే ఒక్కసారి హిందీ బిగ్ బాస్లో జరిగిన ఓ రోడ్ టాస్క్ చూడండి, మీకు అర్థమవుద్ది. మన కష్టం కూడా చాలా ఉండాలి. అది చాలా రంబోలా టాస్క్. ఆ టాస్క్లో కళ్యాణ్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వరకు కళ్యాణ్ పడాలాక ఉన్న పెద్ద మచ్చ ఏంద్రా అంటే 2 పెద్ద మ్యాచ్లు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పెద్ద మ్యాచ్లు. మిగిలిన వాళ్ళు అది కవరప్ చేసుకుంటారేమో, కానీ మనం అలా కవరప్ చేసుకోం. ఒకటి, నామినేషన్స్లో వీక్ నామినేషన్ పాయింట్లు వేయడం. డిఫెన్స్ కూడా పెద్ద గొప్పగా ఉండదు. నామినేషన్స్లో వైల్డ్ కార్డులు వచ్చాక మొత్తం వైల్డ్ కార్డులు నామినేట్ చేయడం, వైల్డ్ కార్డులు లేకముందు రామోని, సంజనని వేయడం, అటు తిప్పి అదే చేయడం. సో అది తర్వాత మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకొని వచ్చాడు. దాని తర్వాత ఏంటంటే, గ్రూప్ టాస్క్లు కాకుండా ఇండివిజువల్గా కళ్యాణ్ పడాలా విన్ అయిన టాస్క్ ఏముందిరా అని గట్టిగా అడిగితే, పాపం కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్కి చెప్పుకోవడానికి కూడా సరైన టాస్క్ లేదు. ఏం చెప్తే టప్మని అడిగితే అని చెప్పి శ్రీజతో ఆడాడు కదా బ్రో 2 నిమిషాల్లో ఒకటి, అది రాదు, కన్సిడరేషన్లోకి రాదు. ఏది కన్సిడరేషన్లోకి వస్తుంది తెలుసా? ఈ టాస్క్ కన్సిడరేషన్లోకి వస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ పడాలా ఏదైతే విన్ అయ్యాడో, ఇప్పుడు కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకొని మీసం తిప్పుకొని, ఏరా మీ ఓడి ఏం గెలిచాడ్రా అంటే, మా ఓడి ఇది గెలిచాడ్రా, ఈ టాస్క్ గెలిచాడ్రా, చిన్న జుజుబీ టాస్క్లు కాదురా, రణరంగం అనే థీమ్కి జస్టిఫికేషన్ అయ్యే టాస్క్. అది కూడా ఎవడి మీద గెలిచాడ్రా? డెమాన్ పవన్ మీద గెలిచాడ్రా. డెమాన్ పవన్ మీద ఫిజికల్ టాస్క్ సక్సెస్ రేటు పూరు. మిగిలిన వాళ్ళందరూ 95% సక్సెస్ రేట్ ఉన్న ఎమాన్యులే 5% ఎందుకు అంటే 3 సార్లు ఆడి 3 సార్లు డెమాన్ పవన్తో ఓడిపోయాడు. కళ్యాణ్ పడాలా కూడా ఆల్మోస్ట్ ఓడిపోయాడు డెమాన్ పవన్తో. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ నుంచి ఆడిన టాస్క్లో, అది ఫిజికల్ టాస్క్ అయినా మైండ్ రిలే టాస్క్ అయినా ఓడిపోయాడు, 1-on-1లో ఓడిపోయాడు. కానీ ఇది రంబోలా టాస్క్లో కళ్యాణ్ పడాలా డెమాన్ పవన్ మీద గెలిచాడంటే అది మామూలు మాస్ ఎలివేషన్ కాదు. అది కళ్యాణ్ పడాలా ఇప్పుడు కెప్టెన్ అయినా కూడా బ్యాడ్ న్యూస్ అంటే బ్యాడ్ న్యూస్ కాదు, ఇది గుడ్ న్యూస్. ఎందుకురా అంటే, ఈ వారం అంతా మ్యాచ్ దొరికేసింది కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్కి కానీ, పిఆర్కి కానీ, ఎవరికైనా కానీ. అందరికీ పిఆర్ ఉంటారు, బట్ చెప్తున్నా, లేపుకోవడానికి ఎంతకంటే మంచి కంటెంట్ కావాలా? సో ఇది వెరీ గుడ్ న్యూస్. మీరు ఇప్పుడు లైవ్లో ఎంతసేపు చూపిస్తాడో నాకు తెలియదు, కానీ ఎపిసోడ్లో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది వర్త్. సో కళ్యాణ్ పడాలాక ఆ మచ్చ చెరిగిపోయింది. అది కూడా 3 వారాలు, ఇంకా 3 వారాల్లో బిగ్ బాస్ అయిపోతుంది, ఫైనల్స్ ఉండే టైంలో కొట్టాడు చూసారా విన్ను. చాలా హెల్ప్ అవుతుంది. ఓటింగ్ కూడా చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. ఈ రోజు దెబ్బకి, ఎపిసోడ్ అయిపోయే దెబ్బకి ఓటింగ్లో నైట్కి నైట్ నెంబర్ 1 వచ్చేసినా కూడా మీరు ఆశ్చర్యపోవసం లేదు. ఎందుకంటే అదేమీ జుజుబీ టాస్క్ కాదు, అటుపక్కోడేమీ వీక్ కంటెస్టెంట్ కాదు. డెమాన్ పవన్ కొట్టాడు, అది ఫిజికల్ టాస్క్లో. ఇది గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, బ్యాడ్ న్యూస్ ఫర్ డెమాన్ పవన్. డెమాన్ పవన్ ఓడిపోయినందుకు కాదు, ఈ టాస్క్లో ఆ బ్యాక్ పెయిన్తో పాటు సెవరల్ ఇంజరీస్ అయ్యాయంట డెమాన్ పవన్కి. సో వెంటనే డాక్టర్లు లోపలికి తీసుకెళ్లారంటే, చెకప్లు చేసి 2 days రెస్ట్ ఇచ్చారంట. 2 days కంటిన్యూస్ రెస్ట్ ఉండాలి అని చెప్పి చాలా ఇంజరీస్ జరిగాయండి. సో దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ డెమాన్ పవన్ ఫ్యాన్స్. ఎందుకో చెప్పనా, ఇప్పుడు 2 రోజులు చాలా రెస్ట్ తీసుకోవాలి. ఈ టాస్క్ ఓడిపోయింది పక్కన పెడితే, అక్కడ ఇంటెంట్ చూస్తారు కదా, అది ఓకే.
2 రోజులు పోయిన తర్వాత పొరపాటున నేను కాయిన్కి రెండో సైడ్ కూడా చెప్తున్నాను, పొరపాటున సెట్ అవ్వలేదు అనుకోండి, అది చాలా బ్యాడ్ న్యూస్. ఎందుకో తెలుసా, నెక్స్ట్ వారం అన్ని టాస్క్లే. నెక్స్ట్ వారం రెండు లెవెల్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒకటి ఇందాక వీడియోలో చెప్పినట్టు ఎవిక్షన్ ఫ్రీ పాస్, ఇంకోటి టికెట్ టు ఫినాలే. ఇప్పుడు డెమాన్ పవన్ 100% ఫిజికల్గా ఫిట్ కాలేదనుకోండి, బ్యాక్ పెయిన్తో పాటు చాలా ఇంజరీస్ జరిగాయండి పాపం. అది మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారు అనుకుంటున్నాను నేను. ఇది మనకి లోపల లెజిట్ ఇన్సైడ్ టాక్ ఇది. సో రికవర్ అవ్వలేదనుకోండి చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో అది తన గేమ్కి ఎఫెక్ట్ పడుతుంది, తన ఓటింగ్కి ఎఫెక్ట్ పడుతుంది. సో గెట్ వెల్ సూన్ అని చెప్పడం తప్ప మనం చేసేది ఏం లేదు. సో ఈ టాస్క్లో వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ బ్యాడ్ న్యూస్ ఫర్ డెమాన్ పవన్ అండ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ పడాలా. మామూలు గుడ్ న్యూస్ కాదు, అంటే డెమాన్ పవన్ దెబ్బలు తగిలేయని కాదు. కళ్యాణ్ పడాలా ఎలాంటి టైం, ఒక టైం ఉంటుంది, కరెక్ట్గా ఆ టైంలో కొడితే మ్యాటర్ జమ్మని వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎలా చెప్పాలి, సీజన్ 3లోని రాహుల్కి సడన్గా ఎలా అప్పటికి శ్రీముఖి దున్నేస్తుంది. రాహుల్ ఎలా స్విచ్ అయిందో తెలుసా, నాకు తెలిసింది కాంచన గెటప్ వేసాడు, గుర్తుందా, అది మంచి స్విచ్ అయింది. అలాగే ర్యాంకింగ్ టాస్క్ అప్పుడు శ్రీముఖి 1 వదిలేసి 2 గురించి పెంటబెట్టింది. కొన్ని గేమ్ చేంజింగ్ మూమెంట్లు ఉంటాయి. అలాగా ఈరోజు కళ్యాణ్ పడాలకి ఇండివిజువల్గా టాస్క్ సరైన టాస్క్లో విన్ లేదన్న వాళ్ళందరి నోరు ఊహించాడు కదా, అది ఎగెన్స్ట్ డెమాన్ పవన్. కాబట్టి ఇది చాలా తోపు ఎపిసోడ్, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుర్తుండిపోయే ఎపిసోడ్. సో ఈ వారం కళ్యాణ్ కెప్టెన్ అయినా కూడా ఆ ఫరక్ పడదు, నామినేషన్స్లో లేకపోయినా ఈ ఊపు కాసేస్తుంది 1 వీక్. అండ్ దట్టు వేరే వీక్ కెప్టెన్లా కాకుండా ఈ వీక్ కెప్టెన్ అయినా కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ పక్కన పెట్టడు, ఇందాక చెప్పినట్టే. ఎందుకంటే టికెట్ టు ఫినాలే, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నాడు, అందరూ ఆడాలి. సో కళ్యాణ్ కూడా ఆడతాడు, గొడవలు అవుతాయి, రచ్చ రంబోలాలు కూడా జరిగితే నామినేషన్లో కూడా కళ్యాణ్ ఎవరు నామినేట్ చేయకపోయినా కళ్యాణ్ నామినేట్ చేయొచ్చు కదా, సో అక్కడ స్కోప్ వస్తుంది. అండ్ రేపు శనివారం బోల్డ్ రచ్చ రంబోలాలు, ఎల్లో కార్డులు, కుర్చీలు తండాలు, మెడ పట్టుకోవడాలు, అక్కడ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. సో ఎలా చూసినా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి నెక్స్ట్ 1 వీక్ ఫీస్ట్. సో దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్. అండ్ బ్యాడ్ న్యూస్ డెమాన్ పవన్ చెప్పాను కదా, త్వరగా రికవర్ అవ్వాలని కోరుకోవడం తప్ప. ఈ సీజన్ దరిద్రం ఏందిరా అంటే వాళ్ళు యాక్చువల్గా అందుకు భయపడుతున్నారంట. నేను కనుక్కున్నా, ఎందుకురా రణరంగు అని చెప్పి ఫిజికల్ టాస్క్లు సరైన పెట్టట్లేదంటే కంటెస్టెంట్లు భయపడుతున్నారంట. వాళ్ళు భయపడినప్పుడు వీళ్ళు ఎలా పెడతారు, ఎస్పెషల్లీ బర్నీ గారు ఇంజనీ తర్వాత చాలా భయపడుతున్నారంట. అందుకే ఇలాంటి జిలేబీ టాస్క్లు అన్నీ పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ పెట్టారు, ఇప్పుడు ఏమైంది? సో అందుకు కాన్సెప్ట్, అందుకే వల్నరబుల్గా ఉన్న వాళ్ళు తేగకూడదు, మంచిగా కటౌట్లు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తేవాలి. ఈసారి కంటెస్టెంట్ సెలక్షన్లే రాంగ్ అనుకోండి. సో వీళ్ళు టీం మంచిగా పెట్టుకొని కంటెస్టెంట్లు అలా పెట్టుకోవడం వల్ల వర్కౌట్ అవ్వాలి, చాలా వర్కౌట్ అవ్వాలి. లోపల ఇంజరీస్ ఉండడము, ఈ దగ్గులు జలుపులు, ఈ లేడీస్ ఎక్కువ ఉండడం. ఇప్పుడు సుమన్ శెట్టిని పెట్టుకుని ఏం ఆడతారు, సుమన్ శెట్టి బర్నీ గారికి బాగలేదు. అలాగా ఓన్లీ 2 పవన్లు ఎమాన్యుల్ కోసం టాస్క్లు డిజైన్ చేయలేరు కదా, వాళ్ళంతా వీక్గా ఉన్నారు. సో దానివల్ల టాస్క్లు పెట్టలేకపోతున్నారు. బట్ నెక్స్ట్ వీక్ అయితే గట్టిగా ఉంటాయి టాస్కులు. కానీ ఆ టాస్క్లకి డెమాన్ పవన్ రెడీగా ఉంటాడా లేదని చూడాలి. డాక్టర్స్ అయితే 2 days రెస్ట్ అని చెప్పారంట, బికాస్ ఆఫ్ దోస్ సెవరల్ ఇంజరీస్. ఇది అప్డేటు. ఈ అప్డేట్ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. 75,000 దగ్గరలో ఉన్నాం. సభకు నమస్కారం, ధన్యవాద్ హే.